ఫ్రెండ్స్, మన ఎంఎన్ఆర్ టెక్ డిటిహెచ్ అప్లికేషన్ ప్లే స్టోర్లో అయితే 3.2 వర్షన్ అప్డేట్ అయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ టైప్ చేయండి ఎంఎన్ఆర్ టెక్ డిటిహెచ్ అని. లోగో కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సో అప్డేట్ అని ఉంది. అప్డేట్ అయితే చేయకూడదు, ఇక్కడ మనం అన్ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ మీరు వర్షన్ చెక్ చేసుకోండి, ఏ వర్షన్ ఉందని. సో ఇక్కడ అప్లికేషన్లో కింద మోర్ అని ఉంది. మోర్ మీద ట్యాప్ చేస్తే కరెంట్ వర్షన్ 3.1 ఉంది. ప్లే స్టోర్లో 3.2 ఉంది. అప్డేట్ అయితే కాదు, మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. 3.0 ఉన్నా కానీ 2.9 ఉన్నా కానీ మీరు జస్ట్ ఇక్కడ ప్లే స్టోర్లో ఎంఎన్ఆర్ టెక్ డిటిహెచ్ అని టైప్ చేయండి. అప్డేట్ మాత్రం చేయొద్దు, జస్ట్ అన్ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మీరు వర్షన్ కూడా చూడొచ్చు డౌన్లో. సో ఇక్కడ మనకి అబౌట్ దిస్ యాప్ అని ఉంది. సో అబౌట్ దిస్ యాప్ 19 ఫిబ్రవరి 2025లో 3.2 వర్షన్ అయితే మనకి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ అన్ఇన్స్టాల్ మీద ట్యాప్ చేస్తున్నా. సో అన్ఇన్స్టాల్ ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ చేయాలి. 3.2 ఎవరైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో వాళ్ళు అలాగే ఉంచుకోండి. సో ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయాలి. ఈ ప్రాసెస్ చేయండి, కరెక్ట్గా ఉంటుంది. అప్డేట్ మాత్రం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. సో అప్డేట్ తర్వాత ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడైతే పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కరెక్ట్గా చెక్ చేసుకోండి మీరు. వైల్ యూజింగ్ దిస్ యాప్ అని, తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో బ్లూ కలర్లో టిక్, బ్లూ కలర్ హైలైట్ అయి ఉంటుందో దాని మీద ట్యాప్ చేయాలి, వైల్ యూజింగ్ దిస్ యాప్ అని. సో అలౌ సో కింద ఇప్పుడు మనకి అలౌ లిమిటెడ్ యాక్సెస్ కన్నా అలౌ ఆల్ అని ఇవ్వండి. ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది, ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేయాలి. క్లిక్ హియర్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైతే రిజిస్టర్ చేసుకొని ఉంటామో ఆల్రెడీ ఎప్పుడైనా కానీ మీరు ఎంఎన్ఆర్ టెక్ డిటిహెచ్ అప్లికేషన్లో రిజిస్టర్ చేసి ఉంటే ఇక్కడ మీరు మీ నెంబర్ ఎంట్రీ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేయాలి. సో ఇది కొత్త ప్రాసెస్ ఉంటుంది, కొంచెం క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఓకే మీద ట్యాప్ చేయండి. కంపల్సరీ ఓటీపీ అయితే వెళ్తుంది, ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకుంటారో వాట్సాప్ నెంబర్కి. మీరు వాట్సాప్ నెంబర్ తోటే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు, ఓటీపీ అయితే వచ్చింది 573460. 5 కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 573460. ఓకే, ఇంకా మీకు ఓటీపీ వస్తుంది వాట్సాప్లో. తర్వాత పాస్వర్డ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కరెక్ట్గా ఫస్ట్ లెటర్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్స్ టైప్ చేసుకోండి. ఇక్కడ ఐ సింబల్ ఉంది, ఒకసారి ఇక్కడ ఆర్ క్యాపిటల్ లెటర్, తర్వాత రవి. మీరు పేరు మీద ఎంటర్ చేసుకున్నా సరిపోతుంది కరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రకంగానే ఎంటర్ చేయాలి. క్యాపిటల్ లెటర్, మళ్ళీ తర్వాత కొన్ని స్పెషల్ క్యారెక్టర్ అంటారు, @ లేదంటే వేరే స్పెషల్ క్యారెక్టర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రవి అయితే రవి @ 2025 అని కానీ మీ ఇష్టం ఏదైనా కానీ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అంటే ఇక్కడ సేమ్ మహేష్ @ 2020. ఈ రకంగా మీరు న్యూ పాస్వర్డ్ ఇస్తేనే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది, లేదంటే 1 2 3 4 అలా ఇస్తే కుదరదు. కరెక్ట్గా ఈ విధంగా ఎంటర్ చేయండి. రైట్, ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయండి. సబ్మిట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి, పాస్వర్డ్ ఒకసారి సబ్మిట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఏం కనపడ్డా కానీ ఓకే ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే ఇస్తున్నా. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి లాగిన్ అయి చెక్ చేస్తాను నేను. 63046. ఓకే, ఇక్కడ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది మనం ఏమేమి టైప్ చేస్తున్నామని ఎగ్జాక్ట్లీ. సో ఇలా టైప్ చేసిన తర్వాత రిమెంబర్డ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసుకోండి. తర్వాత లాగిన్ చేసి చెక్ చేస్తున్నా, జస్ట్ లాగిన్ మీద ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్ వస్తుంది, జస్ట్ వర్షన్ మాత్రమే చేంజ్ అయింది.